2025 సంవత్సరం 4వ రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి ఎట్లా ఉంది చూసుకుందాం. ఈ కర్కాటక రాశి పరిస్థితి పూర్తిగా బాగాలేదు. ఈ కర్కాటక రాశికి ఎందుకు బాగాలేదు అంటే, ఇంతకుముందు శని అష్టమంలో ఉన్నాడు, చాలా కష్టాలు వచ్చినాయి. దాని నుంచి బయటపడ్డాం అనుకుంటున్నాం, కానీ శని వక్రించాడు. ఈ శని వక్రించడం చేత ఈ శని యొక్క స్వభావం ఏమిటంటే మరి బాగా ఇబ్బంది పెడతాడు. మరి ఈ శని యొక్క అష్టమంలో ఉన్న లక్షణం కూడా ఉంటుంది. దీనివల్ల రకరకాలైన వ్యాధులు, రకరకాలైన సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఈ రాశివాళ్ళ పరిస్థితి ఏమిటి అని కనుక ఆలోచిస్తే, ఈ రాశివాళ్ళకి చాలా కష్టాలు, ఏ గ్రహాలు కూడా బాగా లేవు. మరి అనారోగ్యాలు రావచ్చు, డబ్బుకి ఇబ్బంది కావచ్చు, మీకు రావాల్సిన డబ్బులు రాకపోవచ్చు, మీరు ఇవ్వాల్సిన డబ్బులు ఖచ్చితంగా ఇవ్వాల్సిన పరిస్థితి రావచ్చు. ఈ టైంలో ధర్మం ఏం చెబుతాడంటే, అసలే కోచిట, దాని సారాయి పోసారట, నిప్పంటించారట, పిచ్చం కిందిట. ఇన్ని జరిగిన తర్వాత ఇక కోచెట్ట ఉంటుంది. అసలు కోచే దేశాన్ని నాశనం చేసే స్వభావం ఉంటుంది. ఇక దేశమే నాశనం అయిపోయిందిట. కాబట్టి ఈ రాశివాళ్ళ పరిస్థితి బాగా లేకపోవటం వల్ల ఇంట్లో ఏ పెళ్లి చేసో అప్పులు, తినటానికి ఉద్యోగం లేదు, రావాల్సిన డబ్బులు రావటం లేదు, ఇవ్వవలసిన డబ్బులు ఇవ్వాల్సి వస్తున్నాయి. ఈ సమస్యల నుంచి బయటపడాలంటే చాలా కష్టంగా ఉంది. ఈ రాశి వాళ్ళకి ఒక్క వివాహం అవటానికి తప్పితే, వ్యాపారం చేసుకుంటానికి తప్పితే మిగతా వాటికి దేనికి కూడా ఉపయోగపడే లక్షణాలు లేవు. అయితే ఇవన్నీ కూడా ఎట్లా ఉంటుందంటే, తామరాకు మీద ఒక నీటి బొట్టు వేస్తే ఆ తామరాకు ఎట్లా ఉంటుందంటే, ఒక బంతి దాని మీద పెడితే దుల్లిపోయినట్టుగా ఈ నీరు తామరాకు అంటకుండా జారిపోతుంది. ఎట్లా ఉంటుంది అంటే, ఎప్పుడు కూడా డబ్బు మీద ఆశ పడకూడదు. ఆశపడ్డంత చేత డబ్బులు వస్తాయని అనుకోకూడదు. కాదండి, ఆశపడ్డా, నువ్వు ఏదో చేసి సంపాదిస్తున్నాను అనుకున్నా, దానివల్లే వచ్చిన డబ్బులు ఆనందపడచ్చు, అంతవరకు బాగానే ఉంది. వచ్చిన డబ్బులు ఇక నా అంత సంపాదన పరులు లేడు, ఇంకా ఎవరు పనికిరారు, నేను చాలా గొప్పవాడిని అనుకొని ప్రతివాడిని కూడా హీనంగా మాట్లాడి, ఎవడొచ్చినా దగ్గరికి వచ్చినా వాడిని దగ్గరికి రానియకుండా నోటుకొచ్చిన మాట్లాడి, నేనే ఈ ప్రపంచానికి నన్ను మించిన వాడు లేడు అని అహంకారపడి వచ్చిన డబ్బులు జలసా చేసుకోవటం. ఒక ఆయన రోజుకి కొత్త డ్రెస్సు తప్పితే మార్చేవాడు కాదు, నాకు తెలిసి. మళ్ళీ ఉతికిన గుడ్డ ఆయన కట్టెరగడు. ఆయన దగ్గరికి బాగా పరిచయం. ఆయన అన్నాడు, ఏమయ్యా, మీరు బ్రాహ్మణుల కోసం పూజలు చేస్తున్నారు, బ్రాహ్మణుల కోసం జ్యోతిష్యం చెబుతున్నారు, ఇదంతా నిజమా? నేనేం పూజలు చేయటం లేదు, నేనేమి జ్యోతిష్యాలు అడగటం లేదు, నేను కట్టిన గుడ్డ మళ్ళీ కట్టడం లేదు, ఉతికిన గుడ్డ మళ్ళీ నేను కట్టి ఎరగను అని నన్ను అన్నాడు. ఆయన నా గురువు. ఈరోజు కూడా ఆయన పెట్టిన భిక్ష, ఆయన విద్య వల్లనే బతుకుతున్నాను, దండం పెట్టుకుంటా. ఆయన ఇల్లే 50 సెంట్లు ఇల్లు, విపరీతమైన ఆదాయం, కొన్ని వందల బంగారు పొంగరాలు, కొన్ని వందల వెండి కంచాలు, కొన్ని వందల వెండి చెంబులు, కొన్ని వందల వెండి పళ్ళాలు, ఇట్లా బాగా సంపాదన వచ్చిన నా గురువు. ఆయన ఆ విధంగా అహంకారపడ్డాడు. తర్వాత ప్రతి వాళ్ళని కూడా కేర్లెస్, ఆయన చేతి కింద పనిచేస్తే నాకు కట్టుకుంటానికి దోవత ఇవ్వాలంటే ఆయనకు బుద్ధి పుట్టలే. ఆయన దగ్గర చాకరీ చేశా, నాకు అభిమానం గురువు అని. ఆ గురువు ఆయన చేతి మీదుగా మనస్ఫూర్తిగా ఇస్తే తీసుకోవాలి అనే కోరిక రాది. ఎన్ని ఉంగరాలు ఇచ్చినా, ఎన్ని పళ్ళాలు ఇచ్చినా, ఎన్ని చెంబులు ఇచ్చినా అన్నీ తీసుకెళ్ళి ఒప్పచెప్పేవాడిని. ఆయనకి చివరికి పక్షవాతం వచ్చింది. ఆయనకి 50 ఏళ్ళకే పక్షవాతం వచ్చి మంచంలో ఉన్నాడు. ఆయన చేసే పనంతా నేను చేసి బయట పురోహితం చేసి సంపాదించుకొని ఇస్తూ ఉంటే, మా అమ్మ వాళ్ళు అందరూ కూడా, మాకు తెలిసిన వాళ్ళు, నువ్వు తీసుకెళ్ళి బలానా చోట వచ్చిందని చెబితే కదా వాళ్ళకి తెలిసేది,
నువ్వు ఎందుకు చెబుతావు, వాళ్ళకి ఎందుకు ఇస్తావు, నువ్వు తీసుకో అనేవాళ్ళు. అంటే ఆయన చెప్పిన విద్య వల్ల నాకు వచ్చింది. ఆయన దగ్గర తీసుకెళ్ళి ఇచ్చిన తర్వాత, అరే అన్నీ నాకు ఇస్తున్నావు, ఇవి అట్టి పెట్టుకోరా అంటే నేను తీసుకుంటా. గురువు ఆశీర్వచనం కావాలి, గురువు మనస్ఫూర్తిగా ఇస్తే తీసుకుంటా అని నేను అన్న రోజులు. ఆయన చివరికి నాకు ఏమి ఇచ్చాడంటే 9 అధ్యాయాల సత్యనారాయణ స్వామి వ్రతం పుస్తకం ఇచ్చాడు. ఇప్పటికి 60 సంవత్సరాల నుంచి ఆ పుస్తకం మా గురువుగా చూసుకొని అట్ట పెట్టుకుంటున్నా. అటువంటి కుటుంబానికి మొదటి కొడుకు పిచ్చివాడు, రెండో కొడుకు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయినాడు, మూడో కొడుకుకి పక్షపాతం వచ్చింది, ఉన్న ఇల్లు పోయింది, ఉండటానికి ఇల్లు లేదు, అద్దెకుంటున్నారు, మరి పూర్తిగా పతనమైపోయినారు. ఆ చివరి కొడుకు తాగుడు అలవాటు పడ్డాడు. అంత కోట్ల రూపాయలు ఆస్తి, ఆ ఒక్క ఇల్లు చాలుంటే అద్దెలతో బతకచ్చు. అటువంటి ఇల్లు పోయింది, మొత్తం పోగొట్టుకున్నారు, చివరి భ్రష్టుపట్టారు. ఇవాళ ఆ కుటుంబంలో ఆయన పోయిన తర్వాత ఆయన కొడుకుని చీ అంటున్నారు. గుళ్ళోకి వెళ్తే వాడు కూర్చుంటాడు, మా గురువుగారు కొడుకు, మా గురుపుత్రుడు అని వాడి దగ్గరికి వెళ్తా. వాడి దగ్గర కూర్చుంటే అంతా అంటారు, నీ పరువు పోతుందయ్యా, వాడు తాగుపోతాడు, తాగుబోతు వాసన వస్తుంది నీకు అనేవాడు. కాదండి, నా గురుపుత్రుడు, వాడు పసిపిల్లాడప్పుడు వాడిని ఎత్తుకొని మోసాను అని వాడితో మాట్లాడితే, లక్షణ నాకేమిస్తావని అడిగేవాడు. వాడికి ఎంతో అంత ఇచ్చి వాడిని ప్రేమగా చూసేవాడిని. ఎందుకంటే ఎప్పుడు కూడా ఉపకారికి ఉపకారము విపరీతము కాదు చేయ వివరింపంగా, అపకారికి ఉపకారము నెపమెన్నగా చేయువాడు నేర్పరి సుమతి అని చెప్పుంది. నేను ఎప్పుడు కూడా వాళ్ళని ఎప్పుడు ప్రేమించేవాడిని. చివరికి నన్ను వెళ్ళగొట్టేప్పుడు వచ్చినవి ఎక్కడ ఒకటి కాజేశాడు, దొంగతనం చేస్తున్నాడు, అందుకోసం నన్ను వెళ్ళగొట్టారు. నన్ను వెళ్ళగొట్టిన తర్వాత కొన్నాళ్ళకి వాళ్ళకి చేసేవాళ్ళు సరైన వాళ్ళు లేక బాగా దెబ్బ తిని, మా గురువుగారు భార్య నేను దొంగతనం చేస్తున్నానని చెప్పింది. చివరికి ఆమె చూసి, నాయన పొరపాటు పడ్డావురా, తప్పు చేశావురా, నువ్వు రారా, మళ్ళీ సంతోషంగా బతుకుతావురా అన్నది. వద్దండి, నేను దొంగని ఇంటి చలాని కూడు తప్పు అంటే, ఏదో ఆ టైం అట్టా వచ్చిందిరా, చెప్పుడు మాటలు మేము చేసుకున్నావురా, మేము పాడైపోయినావురా అంటే, మీరు పాడైపోయినారు కానీ నేను పాడైపోలేదు. నాకు తినటానికి అన్నం ఉంది, నేను కట్టుకుంటానికి గుడ్డు ఉంది, నా కోట్లు సంపాదించాలని కోరికే లేదు. కాబట్టి బతుకున్నంతకాలం బతికినన్నాళ్ళు నీ భజన తప్పను కాని మరణకాలమున్న ముందు మరతునేమో, ఆ వేళ యమదూతల ఆగ్రహముల వచ్చి ప్రాణములు పెకలించి పట్టునప్పుడు కపవాత పైత్యములు కప్పగా భ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు నా జిహ్వతో నిన్ను నారాయణ ఎనుచు పిలుచును, శ్రమచేత పిలువలేను నాటికి ఎప్పుడు చేతు నీ నామభజన తలచెదను చెవుల వినవయ్య ధైర్యముగను అని చెప్తుంది. నాకు తినటానికి తిండి, కట్టుకుంటానికి గుడ్డ, చివరికి మళ్ళీ జన్మ లేకుండా నీలో చేర్చుకోమని దేవుణ్ణి కోరుకుంటున్నా. కానీ నాకేమొద్దు, మళ్ళీ సంపాదన వద్దు, బంగారం వద్దు, వెండి వద్దు, నీ ఇట్లా బతికితే చాలు అన్నాను. ఇవాళకి పెద్దగానే సంపాదించి ఏమీ లేదు, కానీ నా తినటానికి తిండికి కట్టుకుంటానికి గుడ్డకి లోటు లేదు. ఇవాళ మా గురువుగారి పేరు లేకుండా పోయింది. నేను ఇప్పటికి కూడా అక్కడికి పోతే మా గురువుగారి పేరు లేకుండా పోయింది. మా గురువుగారు ఉన్నంత పేరు నాకు వచ్చింది. మా గురువుగారు అయిపోయినారు కదా, అది ఇప్పటికి కూడా ఆ ఊరు పోతే ఆయన తలుచుకొని దండం పెట్టుకుంటా. మనిషికి విశ్వాసం కావాలి. మనకు జన్మలో మార్గం ఎవరు చూపించారు, మనల్ని ఎవరు కన్నారు, మనకు అన్నం ఎవరు పెట్టారు, మనల్ని ఎవరు పోషించారు, మనం బతకడానికి విద్య ఎవరు నేర్పారు, ఎవరి వల్ల మనం బతుకుతున్నాము. ఎప్పుడు కూడా మానవత్వం కలిగి మనిషిగా పుట్టి ఎప్పుడు కూడా మనకు మార్గం చూపించిన వాడిని దేవుడిగా తలుచుకొని నమస్కారం చేసుకొని ఎవడైతే బతుకుతాడో వాడికి ఇక మళ్ళీ జన్మ లేదు. దైవాన్ని నమ్మాలి, పెద్దవాళ్ళను పూజించాలి. ఇటువంటి పద్ధతి అవసరం. ఇటువంటివి లోపం కావటం వల్ల మనకి ఇప్పుడు ఈ గ్రహస్థితులన్నీ ఈ విధంగా వచ్చింది. కర్కాటక రాశి చాలా విశేషమైన రాశి. ఈ కర్కాటక రాశి లాంటి ఉత్తమమైన రాశి ఇంకోట్లేదు. సింహరాశి, కర్కాటక రాశి విపరీతమైన మంచి రాశులు. ఈ కర్కాటక రాశికి చంద్రుడు అధిపతి. కర్కాటక రాశిలో రాముడు పుట్టాడు. రాముడు కీర్తి బాగా విశ్వవిఖ్యాతమైంది. ఆయన ఎక్కువ రోజులు అరణ్యంలోనే ఉన్నాడు, కందమూలాలు తిన్నాడు, నారవస్త్రాలు కట్టుకున్నాడు,
రావణాసురుడి చేత భార్యను ఎత్తుకుపోవటం చేత రాక్షసుడిని సంహరించాడు, దుర్మార్గుడిని శిక్షించాడు, మంచివాడిని రక్షించాడు. రాముడు అంటే దేవుడు అని త్రేతాయుగం దగ్గర నుంచి త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం ఈ 3 యుగాల నుంచి ఈ రాముడు పూజింపబడుతున్నాడు. అటువంటి రాముడు పుట్టిన రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశికి ఇప్పుడు పూర్తిగా కష్టాలు వచ్చినాయి కాబట్టి సత్యం, ధర్మం ఉండాలి. ధర్మం రక్షతి రక్షిత. ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నిన్ను ఆ ధర్మం రక్షిస్తుంది. సత్యం భవతు దేవచ. నీవు సత్యం అనేది పలికితే ఎప్పుడూ తప్పు రాదు. ధర్మస్య జయోస్తు, అధర్మస్య నాశోస్తు. ధర్మం జయిస్తుంది, అధర్మం నాశనం అవుతుంది. ప్రాణిషు సద్భావనాస్తు. ప్రతి ప్రాణిని కూడా హింసించకుండా వాటిని మంచిగా చూడటం. విశ్వస్య కళ్యాణమస్తు. విశ్వం మొత్తం బాగుంటుంది అని ధర్మం చెప్తుంది. కాబట్టి అటువంటి ధర్మమైన రాశి కర్కాటక రాశి. ఆ కర్కాటక రాశిలో నేను పుట్టాను. ఇంతవరకు ఎంత కష్టం వచ్చినా ధర్మమే నాకు కావాలి, ధర్మం వల్లనే బతుకుతాను అనే నమ్మకంతో ధర్మమైన మార్గం అవలంబిస్తూ ఈ ధర్మమైన మార్గం చెబుతూ ఉన్నాను. ఇప్పుడు ఈ కర్కాటక రాశిలో నేను కూడా బాగా కష్టాలు పడుతున్నాను. ఎప్పుడు దైవాన్ని నమ్మితే ఎన్ని కష్టాలైనా కూడా తొలగిపోతాయి. తామరాకు మీద నీటి బొట్టు పడితే తామరాకుకి నీటి బొట్టు అంటకుండా ఎట్లా పోతుందో నీవు ధర్మంగా ఉంటే నీ పాపల్ని నువ్వు ఏమీ చెయ్యదు. స్వస్తి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.